వెల్కమ్ టు మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్. ఈరోజు నేను 7 డేస్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ చైల్డ్ బిహేవియర్ సిరీస్లో భాగంగా డే 5 కనెక్ట్ దెన్ కరెక్ట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. పేరెంట్స్, చైల్డ్ బిహేవియర్ని చేంజ్ చేయాలి అంటే ముందు మన అప్రోచ్ చేంజ్ కావాలి. షౌటింగ్ క్రియేట్స్ ఫియర్, బట్ కనెక్షన్ క్రియేట్స్ కోఆపరేషన్. ఇది ఒక చిన్న రూల్, కానీ ఇది పిల్లల బిహేవియర్ మొత్తం మార్చేస్తుంది. పేరెంట్స్, మనందరికీ తెలుసు పిల్లలు తప్పు చేశారంటే మనం కరెక్ట్ చేయాలి అని. కానీ ఇక్కడ మనం ఒక ట్రూత్ మిస్ అవుతున్నాం. అదేంటంటే పిల్లలు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు వెంటనే మనం కరెక్ట్ చేయడం కోసం రియాక్ట్ అవుతూ ఉంటాము. కానీ పిల్లలు మిస్టేక్ని కాకుండా మన రియాక్షన్ని మాత్రమే ఎక్కువగా ఫీల్ అవుతారు. మనం దూరంగా ఉండి ఎందుకలా చేశావు అని అరిస్తే పిల్లలు వినరు. ఎందుకంటే డిస్టెన్స్ విత్ లౌడ్ వాయిస్ అనేది చైల్డ్ బ్రెయిన్కి డేంజర్ సిగ్నల్లా అనిపిస్తుంది. కానీ అదే మాట మనం దగ్గరకు వెళ్ళి ఏమైంది నాన్నా అని సాఫ్ట్ వాయిస్తో కామ్గా అడిగినప్పుడు పిల్లల డిఫెన్స్లోంచి బయటకు వచ్చి పిల్లలు రిలాక్స్ అవుతారు. మన మాట యాక్చువల్లీ వినగలిగే స్టేట్లోకి వస్తాడు. పేరెంటింగ్లో ఇదే మ్యాజికల్ డిఫరెన్స్. దూరం నుండి కరెక్షన్ చేస్తే కాన్ఫ్లిక్ట్ అవుతుంది. అదే దగ్గరికి వెళ్ళి చెప్తే కనెక్షన్ బిల్డ్ అవుతుంది, కోఆపరేషన్ పెరుగుతుంది. పేరెంట్స్గా మనం కొన్నిసార్లు ఒక కామన్ మిస్టేక్ చేస్తాము. ఫస్ట్ బిహేవియర్ కరెక్ట్ చేయాలి, తర్వాత కనెక్ట్ అవ్వచ్చు అని మనకు అనిపిస్తుంది. కానీ పిల్లల బ్రెయిన్ రివర్స్గా పనిచేస్తుంది. కనెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్లకు కరెక్షన్ అర్థమవుతుంది. ఉదాహరణకి, పిల్లలు బొమ్మలను పడేయగానే ఎందుకు పడేశావు, ఎప్పుడూ ఇదేనా, ఎప్పుడూ ఇలాగే చేస్తావా అని మనం అరిస్తే పిల్లలకు మనం చెప్పిన మాట కాకుండా మన టోన్ మాత్రమే వినిపిస్తుంది. అందుకే వాళ్ళు ఆర్గ్యూ అవుతారు, ఏడుస్తారు, ఇగ్నోర్ చేస్తారు, ఇంకా మిస్బిహేవ్ చేస్తారు. అంటే రియల్ ఇష్యూ బిహేవియర్ కాదు, ఆ టైంలో పిల్లల బ్రెయిన్ డిఫెన్స్ మూడ్లో ఉంటుంది. చైల్డ్ సైకాలజీ ప్రకారం పిల్లలు ఎందుకిలా చేస్తారు అనేదానికి కారణం చూద్దాము. పేరెంట్స్, పిల్లలు మిస్బిహేవ్ చేసినప్పుడు వారి బ్రెయిన్లో 2 స్టేట్స్ ఉంటాయి. అవి డిఫెన్స్ స్టేట్ మరియు లెర్నింగ్ స్టేట్. పిల్లలు డిఫెన్స్ స్టేట్లో ఉన్నప్పుడు వారి బ్రెయిన్ ఫ్రీజ్, ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తారు. అంటే పిల్లలపై మనం లౌడ్గా, యాంగర్తో దూరం నుండి కరెక్టివ్ వర్డ్స్ చెప్పినప్పుడు వారి బ్రెయిన్ ఇది డేంజర్లా సెన్స్ చేస్తుంది. ఈ డేంజర్ ఫీలింగ్ వల్ల చైల్డ్ బ్రెయిన్ డిఫెన్స్ మోడ్లో ఫ్రీజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ బ్రెయిన్ ఫ్రీజ్ మోడ్లో ఏమవుతుంది అంటే పిల్లలు మాట వినరు, బ్లాంక్గా చూస్తారు, సైలెంట్ అవుతారు, మైండ్ లాక్ అయిపోతుంది. కొన్నిసార్లు పిల్లలు రియాక్ట్ అవుతారు, అంటే అప్పుడు డిఫెన్స్ స్టేట్లో ఫైట్ మోడ్లో ఉంటారు. బ్రెయిన్ ఫైట్ మోడ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, బ్యాక్ టాక్ చేస్తారు, ఆర్గ్యూ చేస్తారు, ఇంకా మిస్బిహేవ్ చేస్తారు. ఇది డిస్రెస్పెక్ట్ కాదు, పిల్లల భావాలను ప్రొటెక్ట్ చేసుకునే న్యాచురల్ రియాక్షన్. కొన్నిసార్లు పిల్లలు అలిగి దూరంగా కామ్గా ఉంటారు, అంటే అప్పుడు వాళ్ళు ఫ్లైట్ మోడ్లో ఉన్నట్టు. పిల్లల బ్రెయిన్ ఫ్లైట్ మోడ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, సైలెంట్గా ఉంటారు, వేరే రూంలోకి వెళ్తారు, సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అవుతారు, ఐ డోంట్ వాంట్ టు టాక్ అంటారు. అప్పుడు చైల్డ్ బ్రెయిన్ లెర్నింగ్ని ఆఫ్ చేస్తుంది. అంటే మీరు చెప్పే రూల్, అడ్వైజ్, కరెక్షన్ ఏదీ ఇన్సైడ్కి వెళ్ళదు. అప్పుడు మనకు అనిపిస్తుంది పిల్లలు ఇగ్నోర్ చేస్తున్నారు అని. కానీ యాక్చువల్లీ దే ఆర్ ఓవర్వెల్మ్డ్. ఎందుకంటే దే ఫీల్ అన్సేఫ్ ఎమోషనల్లీ. అమ్మకి నా ఫీలింగ్ కానీ ప్రాబ్లం కానీ అర్థం కాలేదు అని అనుకుంటారు. ఇవన్నీ కూడా పిల్లలు డిఫెన్స్ స్టేట్లో ఉన్నప్పుడు వారి బ్రెయిన్ ఫ్రీజ్, ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్లో ఉండటం వల్ల అలా బిహేవ్ చేస్తారు. అదే పిల్లలు లెర్నింగ్ స్టేట్లో ఉన్నప్పుడు మనం పిల్లల దగ్గరకు వెళ్ళి స్లోగా, సాఫ్ట్గా, కామ్గా మాట్లాడితే వారి బ్రెయిన్కి ఇది సేఫ్ అని సిగ్నల్ వస్తుంది. ఈ సేఫ్ ఫీలింగ్ వల్ల చైల్డ్ బ్రెయిన్ లెర్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. ఈ స్టేట్లో ఏమవుతుంది, చైల్డ్ ఎమోషనల్లీ ఓపెన్ అప్ అవుతారు. అంటే ఏమైంది అని అడిగితే చెప్పడానికి రెడీ అవుతారు, ఫీలింగ్ షేర్ చేస్తారు, డిఫెన్సివ్నెస్ తగ్గుతుంది. పిల్లలు యాక్చువల్లీ మీ మాటలు వింటారు, టోన్ కాకుండా మీనింగ్ వినగలిగే స్థితిలోకి వస్తారు.
పిల్లలు మనం చెప్పిన కరెక్షన్ని అర్థం చేసుకుంటారు. ఇలా చెయ్యకూడదు, వేరేలా చెయ్యాలి అంటే మ్యాటర్ యాక్చువల్లీ ప్రాసెస్ అవుతుంది. బిహేవియర్ చేంజ్ ఇక్కడే జరుగుతుంది. చైల్డ్ బ్రెయిన్ కామ్ ఉన్నప్పుడు మాత్రమే తప్పు ఒప్పులు నేర్చుకోగలుగుతారు. అంటే కామ్ వాయిస్ విత్ నియర్ ప్రెజెన్స్ వల్ల లర్నింగ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. ఇదే కనెక్ట్ దెన్ కరెక్ట్ మోడ్. పేరెంట్స్, ఇప్పుడు మనం ఈ కనెక్ట్ దెన్ కరెక్ట్ మెథడ్ని ఎలా యూజ్ చేయాలో 5 స్టెప్స్లో చూద్దాము. స్టెప్ 1లో పిల్లల దగ్గరికి వెళ్ళి కామ్ ప్రెజెన్స్ ఇవ్వండి. కేవలం పిల్లల దగ్గరికి వెళ్ళి సాఫ్ట్గా నిలబడటం చాలు. మన కామ్ ప్రెజెన్స్ వల్లే పిల్లల బ్రెయిన్ వెంటనే రిలాక్స్ అవుతుంది. నో షౌటింగ్, నో డిస్టెన్స్, జస్ట్ క్లోజ్నెస్. స్టెప్ 2లో ఎమోషన్స్ గమనించండి. పేరెంట్స్, ఎమోషన్ ఎక్నాలెడ్జ్ చేయడం అంటే వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో గుర్తించడం. అంటే కోపం వచ్చిందా నాన్న? సరేలే, కాని ఇలా పడేయకూడదు. ఇష్టం లెక్క చేశావా? అలసిపోయావా? బాధగా ఉంది అనుకుంటా. నీవు అప్సెట్ అయ్యావా అని ఇలా ఒక చిన్న ఎమోషన్ లైన్ చాలు. ఇది చైల్డ్ డిఫెన్స్ని వెంటనే తగ్గిస్తుంది. స్టెప్ 3లో కరెక్షన్ చేయాలి. ఇలా పడేయకూడదు. ఇలా పడేస్తే ఇది బ్రేక్ అవుతుంది. లాంగ్ లెక్చర్ అవసరం లేదు. సింపుల్గా షార్ట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. స్టెప్ 4లో కరెక్ట్ ఆల్టర్నేటివ్ చూపించండి. పిల్లలకు ఏం చెయ్యకూడదు అని చెప్పడానికంటే ఇన్స్టెడ్ ఏం చెయ్యాలి అని చెప్తే క్లియర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కోపం వచ్చిందంటే నాకు చెప్పు. బొమ్మలు పడేయకుండా ఇక్కడ పెట్టి చూపించు. హిట్ చేయకుండా వర్డ్స్ వాడు. ఏదైనా నచ్చకపోతే నాకు ఇష్టం లేదు అని చెప్పు. ఈ ఆల్టర్నేటివ్ ఇన్స్ట్రక్షన్స్ వలన పిల్లలకు నెక్స్ట్ టైం ఏమి చేయాలో అని స్పష్టంగా తెలుస్తుంది. స్టెప్ 5లో ఎండ్ విత్ పాజిటివ్ క్లోజర్. ఎండింగ్ కామ్గా ఉండాలి. పర్వాలేదు, నెక్స్ట్ టైం మనం ఇలా చేద్దాం. దట్స్ ఓకే, ఇప్పుడే నేర్చుకున్నావు కదా, గుడ్, ఇప్పుడు మనం సెటిల్ అవుదాం. ఇలా పాజిటివ్ క్లోజర్ వల్ల చైల్డ్ షేమ్లోకి పోకుండా లర్నింగ్ మోడ్లోనే ఉంటారు. పేరెంట్స్, ఇప్పుడు మనం ఇంట్లో పిల్లల బిహేవియర్ ఇమీడియట్గా మారాలి అంటే నెక్స్ట్ 24 అవర్స్లో ఈ 3 చిన్న స్టెప్స్ ట్రై చేసి చూడండి. ఫస్ట్, పిల్లలు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు దూరం నుండి కరెక్షన్ చెయ్యకండి. దగ్గరకు వెళ్ళి కామ్గా మాట్లాడితే చైల్డ్ బ్రెయిన్ వెంటనే రిలాక్స్ అవుతుంది. సో దూరం నుండి కరెక్షన్ అవసరమే లేదు. సెకండ్, ఎమోషన్ గుర్తించి కరెక్షన్ చెప్పండి. కోపం వచ్చిందా? సరేలే, కానీ ఇలా పడేయకూడదు. ఎమోషన్ గుర్తించి కరెక్షన్ చేయడం వల్ల డిఫెన్స్ తగ్గిపోతుంది. థర్డ్, ఇంటిలో చిన్న రూల్ పెట్టండి. నో షౌటింగ్, ఓన్లీ సొల్యూషన్స్. అంటే ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఇవ్వటం వల్ల బిహేవియర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ 3 స్టెప్స్ని 24 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే పిల్లల బిహేవియర్లో ఇమీడియట్ విజిబుల్ చేంజ్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ డే 5, కరెక్ట్ దెన్ కనెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని చైల్డ్ సైకాలజీ, పేరెంటింగ్, NLP అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ మోటివేషనల్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.